హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్‌ని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నేను సింధు. ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే సెలాన్ లైక్ బ్లో డ్రై ఎలా చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్ స్టెప్స్‌లో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రొసీజర్‌లో మనం సెలాన్ లైక్ లుక్‌ని ఇంట్లోనే ఎలా తీసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాము. ఓకే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇక్కడైతే నేను హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఇప్పుడు నాకు 60% డ్రై అయిపోయింది. సో ఎయిర్ డ్రై చేశాను, నేను డ్రైయర్ ఏం యూజ్ చేయలేదు, జస్ట్ ఎయిర్ డ్రై చేశా. ఇప్పుడు ఈ హెయిర్ని డీటాంగిల్ చేస్తున్నాను ఒక వైడ్ టీత్ కూమ్తో. ట్యాంగిల్స్ కనుక మనం తీసుకున్నట్టయితే హెయిర్ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మొత్తం హెయిర్ అంతా ట్యాంగిల్స్ లేకుండా మనం ఈజీగా ఉంటుంది మన వర్క్ అంతా. సో నెక్స్ట్ ట్యాంగిల్స్ లేకుండా హెయిర్ అంతా డీటాంగిల్ చేస్తున్నా. అక్కడ హెయిర్ అంతా సాఫ్ట్గా బ్రష్ చేసుకున్న తర్వాత నా ఐబ్రో క్రౌన్ ఏరియా నుంచి ఒక పార్టీషన్ అయితే తీస్తున్నాను. వి షేప్లో ఒక పార్టీషన్ తీసి ఆ పార్టీషన్ని ఒక క్లిప్తో సెక్యూర్ చేస్తున్నాను. ఇది నేను తర్వాత వర్క్ చేస్తాను దీని మీద. ఫస్ట్ మిగిలిన హెయిర్ అంతా స్టైల్ చేసుకుందాం. సో మనకి అడ్డు రాకుండా దాన్ని ఒక క్లిప్తో అయితే సెక్యూర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన హెయిర్ని 2 ఈక్వల్ సెక్షన్స్లో డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు హెయిర్ని 2 పార్టీషన్స్ చేసుకున్న తర్వాత ఒక పార్టీషన్ని మళ్ళీ ఇంకొక క్లిప్తో సెక్యూర్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. సో దట్ మనం ఆ మిగిలిన ఒక సెక్షన్ మీద వర్క్ చేయొచ్చు. సో క్లిప్ పెట్టేశాను అండ్ ఆ సెక్షన్ని పక్కకు పెట్టేసుకున్నాను అవే ఫ్రమ్ ద ఫేస్. సో ఇప్పుడు రిమైనింగ్ సెక్షన్లో కొంత పార్ట్ ఆఫ్ హెయిర్ తీసుకుని మిగిలిన సెక్షన్ అంతా నేను మళ్ళీ పైకి పెట్టేస్తున్నాను. సో దట్ మనకి అది అడ్డు రాకుండా ఉంటుంది. క్లిప్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇలా స్మాల్ సెక్షన్స్తో వర్క్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా అయిపోతుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. సో హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రేని వాడుతున్నాను. మనం హెయిర్ మీద హీట్ అప్లై చేస్తున్న ప్రతిసారి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే వాడాలని మాత్రం మర్చిపోవద్దు టు అవాయిడ్ ద హెయిర్ డ్యామేజ్. సో హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయిన తర్వాత హెయిర్ స్టైలింగ్ కోసం ఆలన్ ట్రూమన్ బ్లో డ్రై బ్రష్ యూస్ చేస్తున్నాను. మీడియం స్పీడ్ అండ్ మీడియం హీట్లో పెట్టి వాడుతున్నాను. ఎక్కువ హీట్ పెట్టట్లేదు హెయిర్ డ్యామేజ్ని అవాయిడ్ చేయడానికి. ఐమ్ టెలింగ్ యూ అగైన్. సో ఈ ఆలన్ ట్రూమన్ హెయిర్ బ్రష్ అయితే ఇట్స్ వర్కింగ్ గుడ్. నేను ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి యూస్ చేస్తున్నాను అండ్ రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటున్నాయి. నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు మన హెయిర్ సెట్టింగ్ అయితే అలానే మెయింటైన్ అవుతుంది. సో మనం తీసుకున్న స్మాల్ సెక్షన్ ఆఫ్ హెయిర్ని ఒక 2-3 times అది డ్రై అయ్యే వరకు నేను బ్రష్తో కూంబ్ అయితే చేస్తున్నాను. స్లోగా చేస్తున్నాను అండ్ అప్పర్ డైరెక్షన్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా కూమ్ చేస్తున్నా. అండ్ డ్రై అయింది అని మేక్ ష్యూర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ట్విస్ట్ చేసి పుల్ చేస్తున్నాను కిందకి. సో దట్ ఆ బ్లో డ్రై ఫినిష్ అయితే మన హెయిర్కి వస్తుంది ఎడ్జెస్లో, లాస్ట్ ఎండ్స్లో. సో అలా పుల్ చేయడం వల్ల ఏంటంటే ఒక చిన్న కర్వ్ అయితే వస్తుంది. నేను ఇక్కడ టైట్ కర్ల్స్ చేయట్లేదండి, చాలా లూజ్గా ఉంటాయి కర్ల్స్. మనకి బ్లో డ్రై ఫినిష్ అయితే సెలూన్లో ఎలా వస్తుందో మనకి హెయిర్ కట్ తర్వాత సేమ్ అదే ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా. సో ఒక చిన్న కర్ల్ అయితే తీసి ఆ వర్క్ అయిన సెక్షన్ని నేను వెనక్కి పెట్టేస్తున్నాను. సో దట్ ఇదే ప్రొసీజర్ని నేను చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకుని మొత్తం హెయిర్ అంతా ఇదే రిపీట్ చేస్తాను. అండ్ మళ్ళీ ఒక చిన్న పార్టీషన్ తీస్తున్నా. రిమైనింగ్ హెయిర్ అంతా మళ్ళీ పైకి పెట్టేస్తాను. మనం వర్క్ చేసే సెక్షన్ తప్ప మిగిలింది ఏది మనకు అడ్డు రాకుండా ఉంటే చాలా ఈజీ అయిపోతుందండి మన బ్లో డ్రై ప్రాసెస్ అనేది. సో మళ్ళీ హెయిర్ మిస్ట్ అయితే స్ప్రే చేస్తున్నాను, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. అండ్ ఫింగర్స్తోనే ఒకసారి బ్రష్ అవుట్ చేసుకుంటున్నాను ఫర్ ఈవెన్ స్ప్రెడింగ్. అండ్ నెక్స్ట్ బ్రష్తో సేమ్ ఇందాక చేసినట్లే అవుట్ అండ్ ఇన్ డ్రై చేసుకుంటాను. అది టోటల్గా డ్రై అయిందని మేక్ ష్యూర్ చేసుకున్న తర్వాత దాన్ని టైట్గా పుల్ చేస్తున్నా. అండ్ పుల్ చేసి దాన్ని ట్విస్ట్ చేస్తున్నాను, హెయిర్ని కొద్దిగా ఒక టర్న్ అయితే చేస్తున్నాను.
హెయిర్ స్ట్రైట్నింగ్ ఆర్ హెయిర్ కర్ల్స్ మనం చేసుకున్నట్లయితే స్ట్రైట్నర్ ఆర్ కర్లర్తో, దానివల్ల హీట్ డ్యామేజ్ అయితే చాలా ఉంటుంది. మనం ఇది బ్లో డ్రై చేసినట్టే సైమల్టేనియస్గా మనకి స్ట్రెయిటన్ కూడా అవుతుంది హెయిర్, బట్ డిజైర్డ్ అమౌంట్లోనే అవుతుంది. మనకి స్ట్రెయిట్ చేసినంత స్ట్రెయిట్ అవ్వదు అండ్ నాట్ దట్ అది బ్లో డ్రై ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో నాకైతే స్ట్రెయిట్నర్ కన్నా ఇది బెటర్ అనిపించింది. న్యాచురల్ లుక్ ఇంటాక్ట్ ఉంటుంది అండ్ హీట్ వల్ల హెయిర్ డ్యామేజ్ కూడా మనం మినిమైజ్ చేసుకోగలుగుతున్నాము ఈ పర్టికులర్ ప్రోడక్ట్తో. సో నాకైతే ఈ ఆలన్ ట్రూమన్ బ్లో డ్రై బ్రష్ అనేది చాలా బాగా అనిపించింది. నాట్ ఓన్లీ ఆలన్ ట్రూమన్, చాలా బ్రాండ్స్లో అయితే ప్రస్తుతానికి ఈ హెయిర్ బ్రషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నాకు అరౌండ్ 2000 డాట్ ఎంతో పడింది. బెస్ట్ బై సిన్స్ దిస్ డే అనిపించింది నాకు. ఇట్స్ వెరీ నైస్. సో నేను సేమ్ ప్రొసీజర్ని హెయిర్ని మొత్తం వన్ సైడ్ ఆఫ్ హెయిర్ని 4 పార్టిషన్స్ అయితే తీసి కర్ల్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనం చిన్న చిన్న సెక్షన్స్తో వర్క్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అండ్ మనం అవుట్పుట్ అనేది చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తోంది. సో ఇదే ప్రొసీజర్ని నేను మిగిలిన సెక్షన్స్కి కూడా రిపీట్ చేస్తాను. అండ్ ఫ్రంట్ పార్టీషన్ వచ్చేసరికి మాత్రం మనకి ఇంకొంచెం కీన్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మనకి ఆ ఫ్రంట్ కర్ల్స్ అనేది కొంచెం డిఫైన్డ్గా రావడానికి కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బ్యాక్ పోర్షన్స్ అయితే మనం టోటల్గా స్ట్రైట్ చేస్తాము అండ్ ఎండ్లో చిన్న కర్ల్ వస్తే సరిపోతుంది. బట్ ఫ్రంట్ పార్టీషన్ వచ్చేసరికి మనం ఇన్వర్డ్ కర్ల్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇన్వర్డ్ దాన్ని రొటేట్ చేస్తున్నాం, అంటే మన సైడ్కి మనం దాన్ని ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి కర్ల్ అనేది లోపలికి ఉంటుంది. సో దట్ ఫేస్ ఫ్రేమింగ్ అండ్ ఫేస్ డెఫినిషన్ కూడా బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఫ్రంట్కి వచ్చే కొద్దీ నేను ఆ ట్విస్ట్ చేయడం అనేది కొంచెం హైట్ పెంచుతున్నాను. సో దట్ నాకు వెల్ డిఫైన్డ్ కర్ల్ వస్తుంది. బ్యాక్ నేను అంత డెఫినేషన్ ఇవ్వట్లేదు కర్ల్స్కి. సో ఫ్రంట్ వచ్చేసరికి మాత్రం కొంచెం ఆ హైట్ని అయితే పెంచుతున్నాను నేను. సో దట్ కర్ల్స్ అనేవి వెల్ డిఫైన్డ్ ఉంటాయి. హెయిర్ అనేది వాల్యూమినస్గా కనిపిస్తుంది. మనకి హెయిర్ స్ట్రైట్నర్తో రాని వాల్యూమ్ బ్లో డ్రైతో వస్తుంది. హెయిర్ చాలా వాల్యూమ్ ఉంటుంది అండ్ బౌన్సీ ఉంటుంది మనకి. సో ఇదే ప్రొసీజర్ని కంటిన్యూ చేస్తున్నా ఫర్ ద లాస్ట్ సెక్షన్ ఆల్సో. ఎవ్రీ హెయిర్ వాష్కి మనం ఇలానే స్టైల్ చేసుకోవాల్సిన నీడ్ అయితే లేదు నన్ను అడిగితే. మనం ఎప్పుడైనా ప్రజెంటబుల్గా కనపడాలి అనుకున్నప్పుడు ఆర్ ఎనీ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా స్టైల్ చేసుకుంటూ ఎవ్రీ హెయిర్ వాష్ తర్వాత ఎయిర్ డ్రై చేసుకోవడం అనేది సజెస్టబుల్ ఫర్ లెస్ హెయిర్ డ్యామేజ్ అండ్ ఆల్. హీట్ ఎప్పుడు ఏ రకంగా కూడా హెయిర్కి మంచిది కాదండి. సో ట్రై టు అవాయిడ్ దట్ టూ ఆఫెన్. సో నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద హెయిర్కి కూడా నేను సేమ్ ఇలానే సెక్షన్స్ తీసుకుని సేమ్ అదే స్టైల్ చేస్తున్నాను. సో మళ్ళీ ఎందుకు చూపించడం అని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. సో ఇంకొక సైడ్ ఆఫ్ ద హెయిర్కి కూడా మీరు ఇలానే రిపీట్ చేయండి.
కమింగ్ టు ద క్రౌన్ ఏరియా, నేను ఇప్పుడు మొత్తం హెయిర్ అంతా స్టైల్ చేసా ఎక్సెప్ట్ ద క్రౌన్ పార్ట్. ఇప్పుడు క్రౌన్ పార్ట్లో నాకు కొద్దిగా బ్యాంగ్స్ ఉన్నాయి అండ్ హెయిర్ కూడా షార్ట్ లెంత్లో ఉంది. దీన్ని నేను ఇప్పుడు ఫేస్ ఫ్రేమింగ్ కర్ల్స్ చేస్తాను దీంతో. సో హెయిర్ మిస్ట్ అయితే స్ప్రే చేసుకున్నాను. ఇది కొద్దిగా హై హీట్లో పెడుతున్నాను. హీట్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ పెడుతున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్పీడ్ సెట్టింగ్ ఆల్సో. అండ్ దాన్ని నేను పై నుంచి స్టైల్ చేస్తున్నాను, సైడ్ వేస్ కాదు, పై నుంచి దాన్ని ట్విస్ట్ చేస్తున్నా. సో కర్ల్ అనేది మనకి వెల్ డిఫైన్డ్ వస్తుంది అండ్ వెంటనే తీసేయట్లేదు. అలానే నేను ఒక 2 or 3 seconds వెయిట్ చేసి అప్పుడు దాన్ని లీవ్ చేస్తున్నాను. సో దట్ ఆ వాల్యూమ్ మనకి మెయింటైన్ అవుతుంది అండ్ సైడ్ పార్టిషన్ చేసినప్పుడు మనకి ఆ స్వీప్ అయితే బాగా వస్తుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ద సేమ్ నేను మళ్ళీ ఒకసారి అంతా అలానే కూమ్ చేస్తున్నా, హెయిర్ సెక్షన్ తీసి అండ్ పైకి కూమ్ చేస్తున్నాను. మీరు ఆ డైరెక్షన్ని అబ్జర్వ్ చేయాలి, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని నేను ఎటైతే స్టైల్ చేసుకుందాం అనుకుంటున్నానో అటువైపు ట్విస్ట్ చేసి లీవ్ చేస్తున్నాను. ఇప్పుడు క్రౌన్ పార్ట్ స్టైలింగ్ అయితే అయింది. సో హెయిర్ అంతా అలైన్ చేస్తున్నాను ఫింగర్ టిప్స్తోనే. మనం ఎక్కువ స్టైల్ చేసిన తర్వాత కూమ్ పెట్టకుండా ఉండడమే బెటర్, సో దట్ ఆ స్టైలింగ్ అలానే ఇంటాక్ట్ ఉంటుంది. సో హెయిర్ అంతా ఒక సైడ్కి తీసి నెక్స్ట్ అదే బ్లో డ్రై బ్రష్తో నేను టోటల్ హెయిర్ని ఒకసారి బ్లో డ్రై చేసి అండ్ ట్విస్ట్ చేస్తున్నాను. సో ఆ కర్ల్స్ అలానే అలైన్డ్గా ఉంటాయి అండ్ మెయింటైన్ అవుతాయి. సో ట్విస్ట్ చేస్తున్నాను. ట్విస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి పుల్ చేసి వాల్యూమ్ గురించి రివర్స్ చేసి సో అంతా అలా సెట్ చేసుకుంటున్నాను. సో మీకు ఇది ఒకసారి చేస్తే అలవాటు అయిపోతుంది, హ్యాబిచువేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ సీరమ్ యూస్ చేస్తున్నాను. ఆ సెట్టింగ్ అలానే చాలాసేపటి వరకు ఉంటుంది అండ్ మనకి ఏదైనా ఫ్రిజ్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. సో నేను ఇక్కడ బయోలాజ్ హెయిర్ సీరమ్ వాడుతున్నాను. ఇది ఫ్రిజ్ని బాగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆఫ్టర్ స్టైలింగ్ అండ్ ప్రీ స్టైలింగ్ కూడా యూస్ చేయొచ్చు. సో సీరమ్ మొత్తం నా ఫింగర్స్తోనే హెయిర్ అంతా ఈవెన్గా అప్లై చేస్తున్నాను అండ్ ఫింగర్తో ట్విస్ట్ చేస్తున్నాను. సో అంతేనండి మనం హెయిర్ స్టైల్ చేసుకునేది. చాలా వాల్యూమ్నెస్గా ఉంటుంది, హెయిర్ అయితే బౌన్సీ ఉంటుంది అండ్ మనం స్ట్రెయిటన్ చేసుకుంటే ఆ వాల్యూమ్ మనకి తెలీదు. మనకి బ్లో డ్రై చేసుకుంటే హెయిర్ చాలా వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది అండ్ ఈ టైప్లో చేసుకుంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు ఇదే సెట్టింగ్ మెయింటైన్ అవుతుంది. స్టార్టింగ్లోనే మనకి కొద్దిగా డిఫికల్టీ ఉంటుందండి, అలవాటు అయిపోతే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని మనం. సో చూసారు కదండి, ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. చాలా బాగుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి తప్పకుండా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అక్కడ ఒక బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. నేను ఇందులో యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పర్చేస్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. Until then, take care and bye-bye.